19th మార్చ్ రోజు ఈ మూవీ అనేది థియేటర్లో రిలీజ్ అయింది. బట్ నేనైతే రీసెంట్ గానే మూవీ అయితే చూడడం జరిగింది. అది కూడా ఓటీటీలో చూడడం జరిగింది. సో అదే యూత్. ఓకే, యూత్ మూవీ. సో దీన్ని డైరెక్ట్ చేసింది కెన్ కరుణాస్. సో ఇదొక యూత్ఫుల్ మూవీ. ఓకే, సో దీన్ని డైరెక్ట్ చేసింది కెన్ కరుణాస్, అలాగే యాక్ట్ చేసింది కూడా అతనే. సో అతను ఐ థింక్ ఈ మూవీలో కొన్ని లిరిక్స్ కూడా రాశాడు. సో అతను ఒక సింగర్ కూడా సింగ్ చేశాడు. సో ఇది నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా అయితే చూడడం జరిగింది. సో మూవీ చూసిన తర్వాత నాకు బాగానే అనిపించింది, బాగా నచ్చింది. ఎందుకంటే నాకు కామెడీ అంటే నాకు ఇష్టం. మరి రొట్ట కామెడీ అంటే నాకు అంతగా నచ్చదు. అంటే ఇది ఆ జోనర్లోకి వస్తుందా బాయ్ అంటే లేదు, ఇది ఆ జోనర్లోకి అస్సలు కాదు. ఫస్ట్ హాఫ్లో మొత్తం కామెడీ ఉన్నా కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మొత్తం సీరియస్గా ఉంటుంది మూవీ. సో జోనర్ ఎమోషన్ మొత్తం షిఫ్ట్ అయిపోతుంది. ఒక ఎమోషన్ సీన్స్ కావచ్చు, అవన్నీ కావచ్చు, అవి చాలా పండుతాయి. స్టోరీ విషయానికి వస్తే మాత్రం 10th అయిపోతుంది. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత ఇక మన హీరో ఎవరైతే ఉంటారో అతనికి చిన్నప్పటి నుంచి చాలా అలవాటు ఉంది. లైక్ లవ్ చేయాలి, లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి ఆ అమ్మాయిని, అదే అంటే లైక్ అమ్మాయిని అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ది కూడా లవ్ మ్యారేజ్. సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను ఒక మంచి అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. బట్ దాని తర్వాత ఏం జరిగింది, సో అతని లైఫ్లోకి, అతని కాలేజ్ డేస్లోకి మరి ఏమేమి జరిగింది, సో అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ హాఫ్లో వాళ్ళ ఫ్యామిలీతోటి మళ్ళీ ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది, ఏం జరిగింది అని చెప్పేసి మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. సో మూవీ యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం కెన్ కరుణాస్ డెబ్యూ మూవీ అయినా కానీ మాత్రం చాలా బాగా యాక్ట్ చేశాడు. ఐ థింక్ నాకు తెలిసి ఈ మూవీ అరౌండ్ 6 crores బడ్జెట్ తోటి ఈ మూవీ అనేది వాళ్ళు తీస్తే అరౌండ్ బిట్వీన్ 70 to 80 crores మధ్యలో ఈ మూవీ అనేది వాళ్ళు అంటే లైక్ కలెక్ట్ చేయడం అయితే జరిగింది. చాలా గ్రేట్ ఇది. ఎందుకంటే డెబ్యూటోరియల్ మూవీ తోటే అంటే 6 crores మూవీతో అరౌండ్ 70 to 80 crores వరకు ఈ మూవీ కలెక్ట్ చేసిందంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. ఎందుకంటే అతని ఏజ్ అరౌండ్ 20 to 23 ఏమో ఉంటుంది. సో ఈ ఏజ్లోనే డెబ్యూగా లైక్ డైరెక్ట్ చేసి, డెబ్యూగా యాక్ట్ చేసి, అలాగే ఇంకా మల్టీ టాలెంట్స్ చాలా ఉన్నాయి అబ్బాయి దగ్గర. సో అవన్నీ చేసి ఈ రేంజ్లో కలెక్షన్ తెచ్చుకోవడం అంటే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. యా, మూవీ అయితే చూడొచ్చు. అంటే నేను ఇప్పుడు 10th అయిపోయినా ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీకి వెళ్తే ఆ స్టేజ్ పిల్లలు ఉంటారు కదా. సో నేను వాళ్ళకి డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే లైక్ కెరియర్ని పక్కన పెట్టేసి లవ్ అని, రిలేషన్షిప్ అని, తొక్క తోలు అని చెప్పేసి తిరుగుతూ లైఫ్ మీద అంత సీరియస్నెస్ లేకుండా, ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా తిరుగుతూ ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళకి ఈ మూవీ అనేది డెఫినెట్గా వాళ్ళు చూడాలి. చూసి లైక్ వాళ్ళ లైఫ్, వాళ్ళ కెరియర్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు థింక్ చేసి లైక్ ఏంటి ఫ్యూచర్ ఎలా ఉందని చెప్పేసి లైక్ వాళ్ళు తెలుసుకొని మంచిగా వాళ్ళు లైఫ్లో ముందుకెళ్ళడానికి ఈ మూవీ యూజ్ అవుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. యా, ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే మాత్రం ఐ థింక్ 3 ఉంటారు. ఆ 3 హీరోయిన్స్ చాలా బాగున్నారు, చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక వాళ్ళ పేర్లు ఏందని చెప్పేసి మాత్రం నాకు అడగండి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం మ్యూజిక్ జీవి ప్రకాష్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. ఇంకొకటి చమ్కి అనే ఒక సాంగ్ ఉంటుంది, స్లో పేస్ సాంగే, దాన్ని మన కెన్ కరుణాసే పాడాడు. సో ఆ సాంగ్ కూడా బాగుంటుంది, వినడానికి కూడా బాగుంటుంది. ఒకవేళ వినలేదంటే మాత్రం మీరు డెఫినెట్గా వినండి. సో ఇందులో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన ఒక మలయాళం యాక్టర్ ఉంటారు, నాకు ఆ యాక్టర్ పేరు తెలీదు. సో ఆ యాక్టర్ కూడా బాగా యాక్ట్ చేశాడు. మీరు ఆ యొక్క యాక్టర్ యొక్క ప్రీవియస్ మూవీ చూస్తే బాగుంటుంది. అలా ఐ థింక్ మీకు తెలియాలి అనుకుంటే పృథ్వీరాజ్ సుకుమార్ అంది సత్యమేవ జయతే అనే మూవీ ఉంటుంది, అందులో నెగిటివ్ రోల్ చేశారు. ఆ క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్లో ఉంటారు. సో అతనే ఇందులో యాక్ట్ చేశారు. మదర్ క్యారెక్టర్లో చూసినా కూడా అది బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి ఎమోషన్ సీన్స్ బాగుంటాయి. ఎమోషన్ సీన్స్లో కూడా కెన్ కరుణాస్ యాక్టింగ్ని చాలా బాగా చేశాడు. ఇక యా, సెకండ్ హాఫ్లో కామెడీ ఉంటుంది, నేను ఉండదు చెప్పను, బట్ ఇంకా కొద్దిగా బెటర్గా ఉండి ఎమోషన్ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి, టాప్ నాచ్ ఉంటాయి. ఎమోషన్ సీన్స్ మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతారు అందరూ. ఇంకా కొద్దిగా బెటర్గా ఉండొచ్చేమో నాకు అనిపించింది. సో యా, ఇది మూవీ మీద నా ఒపీనియన్. ఇఫ్ ఇన్ కేస్ మూవీ మీరు చూసుంటే మరి మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటా. సో అప్పటి వరకు దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.